హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏమిటి, వాటి ప్రాపర్టీస్ అంటే ఏమిటో డిస్కస్ చేద్దాం. అసలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎస్పెషల్లీ ఏవైతే స్ట్రింగ్స్ స్ట్రెచ్ చేసి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మ్యూజిక్ అనేది ఏ వేవ్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్లియర్? What are transverse waves? In a wave, if the medium particles are vibrates in perpendicular to the direction of propagation of wave, then that wave is said to be a transverse wave. మీడియం పార్టికల్స్ అనేవి వేవ్ యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు ఆ వేవ్ని ట్రాన్స్వర్స్ వేవ్ అంటారు. సో ట్రాన్స్వర్స్ వేవ్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫామ్ అవుతాయి? సో ట్రాన్స్వర్స్ వేవ్ ఫామ్ అవ్వాలంటే ఆ మీడియం పార్టికల్స్కి ఉండాల్సినటువంటి ప్రాపర్టీ ఏమిటి? సో ట్రాన్స్వర్స్ వేవ్ అనేవి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే ఆ మీడియంకి అనేవి ఖచ్చితంగా ఎలాస్టిక్ నేచర్ ఉండాలి, మోర్ ఎలాస్టిక్ నేచర్ ఉండాలి. ఎలాస్టిక్ నేచర్ అంటే ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నప్పుడు మీడియం పార్టికల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. అంటే మనం కొంచెం ఫోర్స్ అప్లై చేసాం. సో ట్రాన్స్వర్స్ వేవ్ అనేవి మెకానికల్ వేవ్స్, ఓకే. సో కాబట్టి కొంచెం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడున్న పార్టికల్స్ అనేవి కూడా సెపరేట్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే హ్యాండ్ ఇలా రిమూవ్ చేస్తామో మళ్ళీ ఆ మీడియం ఎయిర్ పార్టికల్స్ అనేవి వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్స్కి వస్తాయి అన్నమాట. వాటిని మనము ఎలాస్టిక్ నేచర్ అంటాం. సో దీని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ది టాపిక్. Vibrates in perpendicular to the direction of propagation of wave, then that wave is called transverse wave. So dear friends, very simple to understand. For example, so it is the one rigid support, and now it is a one rope. So this is what one rigid wall or anything, any iron rod like that. So we have to take one rope and that should be tied, and if we can give jerk like this, then the rope will move like this. So these are nothing but transverse waves. ఒక రిజిడ్ వాల్ సపోర్ట్కి ఏదైనా మనం ఒక తాడు కట్టి ఇలా అంటే సో అది ఇలా మూవ్ అవుతాయి. సో అంటే ఏంటి? మీడియం పార్టికల్స్ పైకి కిందికి వైబ్రేట్ అవుతున్నట్టుగా సో ఆ రోప్ అనేది మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇవి ఏవైతే వేవ్స్ ఫామ్ అయ్యాయో అవే మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. సో లేదా సింపుల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మన ఇంట్లో ఏదైనా ఒక తాడు ఉంది, దాని మీద బట్టలు ఆరేసినప్పుడు షర్ట్ కానీ మనం ఇలా పైకి పిక్ చేసాం, దాని మీద షర్ట్ని ఇలా ఒకేసారి ఫోర్స్ఫుల్ లాగాం, అప్పుడు ఏమవుతుంది? ఈ స్ట్రింగ్ కానీ రోప్ కానీ ఏమవుతుంది? దట్ కెన్ వైబ్రేట్స్ లైక్ దిస్. సో వైబ్రేషన్ అనేది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ మూవ్ అవుతుంది, కానీ ఆ వైర్ ఏమవుతుంది? ఇట్ షుడ్ బి వైబ్రేట్స్ లైక్ దిస్. సో అది సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ట్రాన్స్వర్స్ వేవ్ అంటే అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్, స్టడీ వాటర్ ఉంది. స్టడీ వాటర్లో మనము వి థ్రోన్ వన్ స్టోన్, దెన్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ది డిస్టర్బెన్స్. సో అప్పుడు ఏమవుతాయి? వాటర్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ వాటర్ వేవ్స్ ఏమవుతాయి? దే కెన్ మూవ్ ఫ్రమ్ దిస్ పొజిషన్ టు ది బౌండరీస్ ఆఫ్ ద పాండ్. వాటర్ స్టోర్ ఏవైతే ఉందో అక్కడ నుంచి మనకి ఆబ్వియస్లీ ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ అనేది ఈ పాయింట్ నుంచి ఎండ్ వరకు మూవ్ అవుతూనే ఉంటుంది, కానీ ఇక్కడున్న వాటర్ మాత్రం ఇక్కడ రాదు. కానీ ఏమవుతుంది? ఆ పార్టికల్స్ వాటర్ పార్టికల్స్ ఏవైతే పైకి కిందికి వైబ్రేట్ అవుతున్నప్పుడు సో అవి పక్కనున్న పార్టికల్స్తో కొలిషన్ జరిపి ఆబ్వియస్లీ దే కెన్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. సో దాన్ని అబ్జర్వ్ చేయడానికి మనము ఏదైనా ఒక వాటర్ మీద మనము ఏదైనా ఒక లీఫ్ కానీ ఏదైనా పేపర్ బోర్డ్ కానీ ఉంచితే ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఆ లీఫ్ అనేది ఇలా పైకి కిందికి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనకి వాటర్ వేవ్స్ని కూడా ట్రాన్స్వర్స్ వేవ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ ద వేవ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్.
సో ఏవైతే స్ట్రింగ్ అంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఏంటి, రెండు ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్య స్ట్రెచ్ చేసి టైట్ చేయగా బిగ్ ఫిట్ చేసాం, దాన్ని మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటాం. అప్పుడు దాంట్లో ఫామ్ అయ్యేటువంటి వేవ్స్ కూడా ట్రాన్స్వర్స్ వేవ్సే, వాటి వల్ల సౌండ్ వేవ్ మ్యూజిక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంకా మనం అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేటెడ్, ఏ నుంచి బి ఇలా మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇలా ఇస్తున్నాను, ఇఫ్ యూ కెన్ కీప్ సమ్ యారో మార్క్ హియర్. నౌ దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ propagation of wave, propagation of direction of propagation of wave. So wave, the generated wave is moving from A to B but the medium particles are vibrates in upward, downward, upward and downward. సో అవి ఏ పొజిషన్ దగ్గర ఉందో ఆ పొజిషన్ దగ్గర నుంచే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ద రెస్ట్ పొజిషన్, దట్ షుడ్ బి ఎగ్జిక్యూట్స్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ for temporary time only, and after again that should becomes again down like this. So it makes some vibrations like this. సో వేవ్ ఎలా మూవ్ అవుతుంది, ఏ నుంచి బీకి మూవ్ అవుతుంది, కానీ పార్టికల్స్ ఏమవుతున్నాయి, పైనుంచి కిందికి మూవ్ అవుతుంటాయి, అంటే పైకి కిందికి కదులుతూ ఉంటాయి. సో అంటే the medium particles are goes up and down, again up and down. Wave is moving from A to B, A to B. But for example, if it is the one particle, medium particle, that should how it can oscillates. It should be goes up, down, up, down, up, down, like that. So ఈ విధంగా మీడియం పార్టికల్స్ అనేవి డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ వేవ్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతుంటే ఆ వేవ్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్ అంటాము. మరి ఈ ట్రాన్స్వర్స్ వేవ్లో ఏమి ఉంటాయి, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. మీడియం పార్టికల్స్ ఆర్ goes up for a temporary time, then that portion is called here crest. Clear? And some medium particles are goes down, and that should be taken as here trough. So a transverse wave consists of crests and troughs alternatively. So that is the how to remember. Okay, where the particles are vibrates in upward direction, that particular region is called as crest. Where the medium particles are vibrates in downward direction for temporary, that should be what we call trough. So that's why here in case of a transverse wave, crest and trough, again crest, again trough, or alternatively formed. Clear? ట్రాన్స్వర్స్ వేవ్లో ఏముంటాయి అంటే క్రెస్ట్, ట్రఫ్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. దేన్ని క్రెస్ట్ అనుకోవాలి, దేన్ని ట్రఫ్ అనుకోవాలి అంటే ఎక్కడైతే మీడియం పార్టికల్స్ పైకి వైబ్రేట్ అవుతాయో ఆ పోర్షన్ని క్రెస్ట్ అనుకుంటాం, ఎక్కడైతే మీడియం పార్టికల్స్ కిందికి ఉంటాయో వాటిని మనం ట్రఫ్ అని అంటాము. సో ఇది ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ థింగ్ హియర్, the particles which are in the crest and crest, they are seems to be having same properties. క్రెస్ట్లో ఇక్కడ మీడియం పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతూ ఏ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయో ఇక్కడ కూడా అవే విధంగా ఉంటాయి. ట్రఫ్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏ విధంగా ప్రాపర్టీస్ కలిగి ఉంటాయో సస్ అక్కడ ట్రఫ్ కూడా సేమ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఓకేనా? అంటే ద మీడియం పార్టికల్స్ విచ్ ఆర్ వైబ్రేటింగ్ ఇన్ కన్సర్న్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్స్, they have similar properties. Clear? So then those are said to be in same phase. What it is? Same phase. So the particles which are in the crest and crest, they are having the same phase, and the phase difference is what? 2 pi radians. Clear? The phase difference between the consecutive or successive any two crests or troughs, that should be how much? 2 pi radians. What is 2 pi radians? So if you can take a consecutive crest and trough, previously రెండు క్రెస్ట్ కానీ ట్రఫ్ కానీ అనుకున్నాం, ఇప్పుడు ఒక క్రెస్ట్ ఒక ట్రఫ్ అయితే వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? పై ఉంటుంది. దేర్ ఈస్ సమ్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది consecutive crest and trough is how much? Pi radians. Clear? That's why here you have to remember. And fourth one, the distance between the any two successive crests or troughs is equals to the wavelength of wave. What is wavelength of wave?
Clear? The distance between any two successive crests or troughs is called as wavelength of wave that can be denoted by lambda. So here 2 pi is the phase difference and lambda is the wavelength. And if you can take consecutive crest and trough, the wavelength is how much? Lambda by 2. Lambda by 2. So these are the main properties of the transverse wave. The first thing is what? Transverse wave consists of crests and troughs alternatively. And second thing is what? The phase difference between any two successive crests and troughs is 2 pi radians. And the phase difference between the one crest and trough is what? Pi radians. And the distance between any two successive crests or troughs is what? Wavelength of the wave. And finally, what you have to remember? The medium particles are vibrates in perpendicular. Look here. This is the direction of vibration of medium particle and this is the direction of propagation of wave. How much angle is there? 90 degrees. So this is simply about the what is transverse wave and what are its properties. And I already told you examples were what? Waves formed in a stretched string. Stretched string లో ఉన్నటువంటి వేవ్స్ సేమ్ ఫామ్ అవుతాయి, ట్రాన్స్వర్స్ వేవ్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాటర్ వేవ్స్. సో దీస్ ఆర్ 2 are the best example for transverse waves.